సూర్యాపేట జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా తుంగతుర్తిలో ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తాలో బారసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీ డబ్బు మద్యంతో ప్రలోభపెట్టి ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపించడం సంతోషదాయకమని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమాగా చెప్పారు. గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు నాయకులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించిన సందర్భంగా దేశంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు గుడిపాటి సైదులు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం మన తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం మునుగోడులో మన టీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన మన పార్టీ ఆధ్వర్యంలో ఇలా మునుగోడు నియోజకవర్గాన్ని మనం బీజేపీ కుట్రలను తిప్పికొట్టి ఈరోజు అక్కడ మునుగోడు ప్రజలు మనకు అత్యధిక మెజార్టీతోటి మనకు విజయం ఖాయం చేసినందుకు ఈ తుంగతుర్తి మండల కేంద్రంలో ఈరోజు మనం విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏ ఉప ఎన్నిక జరిగినా సరే అది టీఆర్ఎస్ కే గెలుస్తుందనే సంకేతాన్ని ఇలా మునుగోడు మనం ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తెలియజేయడం జరిగింది. 3 నియోజకవర్గాల్లో హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన తుంగతుర్తి నుంచి మన ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గుత్స దీపికా యుగంధరావు గారి ఆధ్వర్యంలో మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మునుగోడుకు తరలి వెళ్లి ఒక నెల రోజులు అందరం కష్టపడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అక్కడ బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలి. రాబోయే రోజులు మొత్తం తెలంగాణ గడ్డ